తదుపరి రాశి మకర రాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా దూర ప్రయాణాలకి, అది కూడా విదేశీ సంబంధ విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ చేయడానికి సంకల్పాన్ని మీరు ఏర్పరచుకుంటారు. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క సంతాన వర్గంతో కావచ్చు, లేకపోతే మీ యొక్క ముఖ్యమైన పనుల కొరకు కావచ్చు, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు, వ్యాపార విస్తరణ, దూర ప్రదేశాల్లో వ్యాపారాన్ని విస్తరించడానికి చేసే ప్రయత్నాల మీద కొంత కాన్సన్ట్రేషన్ పెంచుకుంటారు. అలాగే సంతాన వర్గానికి సంబంధించి, విద్యార్థులకు సంబంధించి కొంత ఎలక్ట్రానిక్ పరికరాల కొరకు ధనాన్ని అధికంగా ఖర్చు చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద మీరు విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ద్వాదశ రాశిలో తదుపరి రాశి కుంభరాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, కుంభరాశి వారికి ఇవాళ ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? కుంభరాశి వారికి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. అలాగే సంతాన వర్గం యొక్క విజయాన్ని కొరకు మీరు అధికంగా ఖర్చులు పెట్టడం, వారి విజయంలో మీరు ఆనంద భాగస్వాములు కావడానికి విశేషంగా ప్రయత్నం చేయడం, వారి విషయంలోనే కాకుండా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. పోటీలలో శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. రావలసిన ధన సమయానికి అందడానికి కూడా అవకాశం ఉంది. అలాగే ఇంతకుముందు మీరు ఇచ్చిన రుణాలు మీకు కలెక్ట్ అయ్యే విషయంలో కూడా కొంతవరకు అవకాశం ఉంది. మీకు ఆల్రెడీ ఉండే రుణాలు ఏదైనా ఉన్నా లోన్స్ లాంటివి పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార పరంగా కానీ, అలాగే దాంతోపాటుగా మీ యొక్క ఏదైనా మీకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు దేనికి సంబంధించినైనా కూడా అది కూడా కొంతవరకు మీకు అనుకూలంగా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. చివరి రాశి మీనరాశి. అమ్మ, ఈరోజు మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే మీనరాశి వాళ్ళకి గృహ సౌఖ్యం, కొంతవరకు ప్రశాంతత, సామాన్యంగా మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కాన్సన్ట్రేషన్ పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. హైగ్రీవన్మ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా విద్యాపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయంలో అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో విజయం సాధించడానికి అధిక శాతం కృషి చేస్తూ ముందుకు పెడతారు. వృత్తిపరంగా అభివృద్ధి, అలాగే పెద్దల యొక్క కలయిక, వారి యొక్క బ్లెస్సింగ్స్, అలాగే మీరు అనుకున్న సంకల్పంలో అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడానికి చేసే విషయాల్లో కీలకంగా మంచి అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకుంటారు. తల్లి యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తల్లికి కుటుంబానికి సహకారాన్ని అందిస్తారు. విద్యాపరమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు సాధించడానికి అధిక శాతం కృషి చేస్తూ ముందుకు పెడతారు.